మార్గాలను అన్వేషిస్తాడు, అనుసరిస్తాడు. తాను తలపెట్టిన పని సరైనదేనా? నడుస్తున్న మార్గం మంచిదేనా? ఇతరులకు ఏమైనా కీడు కలిగిస్తుందా అన్న విషయాలు ఏవీ పట్టించుకోడు. పని పూర్తి కావాలంటే దగ్గరి దారేదో చూసుకుంటాడంతే. విజయం సాధించాలంటే పట్టుదల అవసరమే, కానీ అది మొండి పట్టుదల కాకూడదు. ఆలోచన అవసరమే, కానీ దురాలోచన చెయ్యకూడదు. సాహసం అవసరమే, కానీ అది దుస్సాహసం కాకూడదు. అవసరమైన చోట అనకువ, వినయం, విధేయత, మౌనం వంటి వాటిని కూడా ఆయుధాలుగా మార్చాల్సి వస్తుంది. మిత్రులారా, ఒక మూర్ఖుడు అనవసరంగా నోరు పారేసుకుంటూ అరుస్తుండగా పండితుడు మౌనంగా ఉండటమే వాడికి సరైన సమాధానం. ఒకవేళ ఏదైనా మాట్లాడినా వాడు దాన్ని లెక్క చేయకపోగా అవహేళన చేస్తాడు. ఎందుకంటే వర్ష ఋతువులో కురిసిన చిరుజల్లులకు కొన్ని కప్పలు ఒక చోట చేరి బెకబెకమని అరుస్తుంటే పక్కనే ఉన్న కోయిల కూయకపోవడమే ఉత్తమం కదా. ఆ కప్పల చప్పుడు ముందు కోయిల కూజితం విలువలేనిది అవుతుంది. కొన్నిసార్లు అవహేళన కూడా చేయబడుతుంది. ఆ కప్పల ధ్వని కాలుష్యంలో కోయిల తన స్వరం వినిపించకపోవడమే మంచిది. అంత మాత్రం చేత అది ఓడినట్లు కాదు కదా. అండపిండ బ్రహ్మాండాలను తనలో నిక్షిప్తం చేసుకున్న శ్రీమన్నారాయణుడు బలి గర్వాన్ని నాశనం చేయడానికి వామనుడవలేదా? అంత మాత్రాన తగ్గినట్లా? ఇంద్రుడు కర్ణుడి కవచకుండలాల కోసం వృద్ధ బ్రాహ్మణ వేషంలో వెళ్లాల్సి వచ్చింది కదా. సీతాన్వేషణ కోసం హనుమ సురస అనే రాక్షసి ముందు అంగుష్ట మాత్రం అయ్యాడు. అదంతా కేవలం కార్యసాఫల్యం కోసమే కదా. మిత్రులారా, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని, నిరహంకారం, వినయ విధేయతలతోనే కార్యం చక్కబెట్టుకోవాలని విదుర నీతి చెప్తుంది. అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుందన్న సామెతలన్నీ మనం విన్నవే, మనకు తెలిసినవే. మధురసాలతో నిండిన మామిడి చెట్టు ఆ పండ్ల బరువుకు వంగే ఉంటుంది. ఎవరి కోసం? మన కోసం కాదా? ఆ పండ్లను రుచి చూసి వంగినదైనా ఆ చెట్టుని పొగడకుండా ఉండగలమా? ఒక్కసారి ఆలోచించండి. నెగ్గాలంటే తగ్గాలి, తప్పదు. సో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే ఉత్తముడు అని మీకు తెలియజేసుకుంటూ మీ జోష్న.